ధ్యానించి తరించవే హృదయమా, చిరునవ్వు మోముతో చల్లని చూపుతో, చిరునవ్వు మోముతో చల్లని చూపుతో, తోరపు బొచ్చతో మ్రోగేటి గజ్జతో, తోరపు బొచ్చతో మ్రోగేటి గజ్జతో, గుజ్జరు పదారన్ని ముజ్జగాల దేవుణ్ణి, కలనైన ఇలనైన కలతలే పోవంగా, ధ్యానించి తరించవే హృదయమా. హాయిగా చక్కగా ధ్యానం చేయడమే. చూడండి, వినాయకుడు కూడా మన హృదయంలోనే సమస్తం ఉందని తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళైనా వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా కఠోరమైన తపస్సు చేసి ఆ ప్రకృతి శక్తిని పొంది ఎన్నో అద్భుతాలతో నిలిచాడు. ఈ సృష్టిలోనే తొలి కొలువై వినాయకుడు ప్రతి పనికి ఆరంభానికి హాయిగా ఆయన వచ్చి విజయాలు కలిగిస్తాడని, చక్కటి శక్తులు పొందినవాడని తెలియజేశారు. మనం చేస్తున్న పనికి ధ్యానం ఎక్కడుంటుందో అక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చంద్రశేఖర జటజుటధారి, చంద్రశేఖర జటజుటధారి, గౌరీ రమణ ఉమాశేఖర, గౌరీ రమణ ఉమాశేఖర. ఓం నమః శివాయ. నాగాభరణ త్రినేత్రధారి, నాగాభరణ త్రినేత్రధారి, త్రిశూలధారి నందివాహన, జయ మృత్యుంజయ మార్కండేయ, జయ మృత్యుంజయ మార్కండేయ మహేశ్వరాయ. ఓం నమః శివాయ. హిమగిరి సుందర హిమాలయేశ్వర, జయ మృత్యుంజయ మార్కండేయ, భూకైలాస భువనేశ్వర సర్వేశ్వరాయ, కోటిలింగాయ కాశీనివాస విశ్వనాథ. ఓం నమః శివాయ. ఓంకారనాథ నారద తుంబుర గానముతోన ఏనట
సమస్త ప్రాణికోటికి ఆధారం ఇచ్చేవాడు సర్వేశ్వరుడు అంటారు. అలాంటి ప్రాణేశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడూ ధ్యానమత్తుల్లో ఉంటారు. ముక్కోటి దేవతలు ఒక్కటే పిలవాలన్నా, ఆయన అంతరంగంలోకి వెళ్ళాలన్నా, ఆయన కటాక్షం పొందాలన్నా మౌనం ధ్యానం ద్వారా మాత్రమే ఆయన దర్శించగలుగుతాము, ఆయన కటాక్షం పొందగలుగుతాము. సర్వదా ధ్యానం, ఏ నామరూపాలు లేని ధ్యానము, విశ్వంతో మమేకము, సైలెన్స్లో హాయిగా ఆ ప్రకృతి శక్తి తీసుకోవటమే, అదే ఒక అద్భుతమైన ధ్యానం. ప్రతి మనిషికి శరీరానికి ఆహారం ఎలా తీసుకుంటున్నామో అలాగే ప్రతిరోజు విశ్వశక్తి మన లోపలికి తీసుకోవాలి. మనకు చుట్టూ ఎన్నున్నా మన లోపల కూడా ప్రశాంతత కావాలి. మనతో వచ్చే ఆ దివ్య జ్ఞాన సంపద కావాలి. మనతో వచ్చే ఆ పుణ్యఫలం కావాలి. అందుకే శ్మశాన శివుడు అంటారు. నిరంతరము ఆ మహాత్ముడు శ్మశానములో విభూతితో నిరంతరము ధ్యానముతో నిలిచేవాడే పరమేశ్వరుడు. హాయిగా మనం ధ్యానం చేసుకోవటమే ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. మనకు ఆకలి వేస్తే ఎలా తింటున్నామో, దాహం వేస్తే ఎలా తాగుతున్నామో, అలాగే ప్రతిరోజు ఆ విశ్వశక్తి ప్రాణశక్తి మన లోపలికి తీసుకోవడానికి కాస్త రిలాక్స్గా మనం కూర్చోవటమే హాయిగా. మాధవ మధుసూదన మాధవ మధుసూదన మాధవ మధుసూదన మాధవ మధుసూదన మురళీ మోహన బృందావనమాలి మురళీ మోహన బృందావనమాలి మురళీ మోహన బృందావనమాలి బృందావనమాలి ఏ కేశవా బృందావనమాలి ఏ కేశవా మాధవ బృందావనమాలి బృందావనమాలి కస్తూరి తిలకము దీప్తిన మోము చిరుదరహాసము బ్రోచే మోము ఆనంద నిలయ నీ అడుగులతో పావనమాయే మా జన్మ మాధవ బృందావనమాలి ఏ పొన్న కేశవ వేణుగానలోలా ఏ పొన్న కేశవ వేణుగానలోల నిరతము నిన్నే తలచితిమయ్యా బృందావనమాలి బృందావనమాలి ఏ కేశవా ఓ మాధవ మాధవ బృందావనమాలి జన్మ జన్మల పుణ్యాల భాగ్యం ఈ జన్మయందు నీలమరూపాలు తలచి కొలిచే భాగ్యము దొరికి మాధవ బృందావనమాలి బృందావనమాలి వేణుగానలోల మురళీ మోహన వేణుగానలోల మురళీ మోహన నీ గానమందు మయమరచి మాధవ బృందావనమాలి కృష్ణ పరమాత్ముడు నారాయుడైన ఈ భూమి మీదకి వచ్చాక నరుడిగా జన్మ తీసుకున్నాక
అంతా కూడా ఇక్కడ ఎలా నడవాలో మనకి చూపించాడు ఆ పురుషోత్తముడు. నిరంతర సాధన, మౌనం, ధ్యానం మనకి ఏ విధంగా నచ్చితే అలా. సామూహిక ధ్యానంలో ఎంతో శక్తి ఉంటుంది. ఆ ధ్యానంలో ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. మనకు కావలసింది అక్కడ దొరుకుతూ ఉంటుంది. అందుకే పత్రి గారు ఒకరి ధ్యానం లక్షలాది మందికి ఉపయోగపడుతుంది అన్నారు. ఒక యోగి ఆ ప్రాంతంలో తిరిగితే చాలు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అన్నారు. ఎన్నో ఉన్నతాత్మలు మేలుకుంటాయి అన్నారు. అందుకే ఏం చేసినా చేయకపోయినా ధ్యానం చేయటం వల్ల కూడా మన జన్మ ధన్యమవుతుంది. ఒక శాకాహారిగా మారటం వల్ల దేహం దేవాలయం అవుతుంది. నిజమైన పరమాత్మ శక్తిని పొందగలుగుతాము. అద్భుతంగా, హాయిగా, చక్కటి ఆనందమయం ఉంది. నిరంతర సాధన నిత్యానందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతమైన ధ్యానం, అద్భుతమైన ధ్యానం, అమోఘమైన ధ్యానం. జగనీ జగదీశ్వరి, జగనీ జగదీశ్వరి, పాలయ మాం గౌరీ, జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. కొలిచేవారి కొంగు బంగారం, పిలిచే బిడ్డల పలికే తల్లి, కరుణాల వల్లి కామాక్షి దేవి, కరుణాల వల్లి కామాక్షి దేవి, జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. నిన్నిల్లాను వర్ణించగలనా, నిన్నిల్లాను వర్ణించగలమా, నీ నామములు లెక్కించగలమా, నీ నామములు లెక్కించగలమా, జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. కొలిచే వారికి పొంగు బంగారం, పిలిచే బిడ్డల పలికే తల్లి, ఆశ్రిత పాలి భక్తమందారి, ఆశ్రిత పాలి భక్తమందారి, ఎదలో ఘోషలు తొలగించే తల్లి, జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. చండి చాముండి ఓ భద్రకాళి, దుష్ట సంహారి ఓ మాత నీవి, మమకారవల్లి మీనాక్షి నీవి, శ్రీకృవరదాయి భ్రమరాంబ నీవి, విజయాలు నీచి శ్రీ దుర్గ నీవి, ముకురమ్మల గల మూలపూటమ్మ, జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓంకార నిలయేను, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓంకార నిలయేను, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓంకార నిలయేను, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓంకార నిలయేను. ఎదలో వెన్నెల కురిపించి ఎదుటే దర్శన కలిగించి, నిరతము తోడుగా నిలచేటి ఈ ధరణిలో నీవేగా అండగా నిలిచేవు, జననీ జగదీశ్వరి, జగదీశ్వరి. సృష్టి ప్రకృతి మాత. నామాలు వేరు కావచ్చు, రూపాలు వేరు కావచ్చు,
కానీ ఏ నామమైనా ఏ రూపమైనా అమ్మ అనే అమృత నామంలోనే ఉంది శక్తి అంతా. మనలో మనము హాయిగా సాధన చేయవచ్చు, ఎదలో మర్మాలు తొలగించుకోవచ్చు. నిరంతర సాధన ప్రకృతి ఎంతో ఇస్తుంది. ఈ అనంత లోకంలో, ఈ సృష్టిలో ఎనలేని లోకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో మానవ జన్మలు కారణ జన్మలుగా ఈ భూమి మీద ఎంతో శక్తినివ్వడానికి ఎన్నో లోకాల నుంచి మనకిస్తున్నారు. మనం నిరంతరం ఆ మౌనంతో సాధనలో ఉంటే చాలు. కురిసే వర్షంలోకి మనం వెళ్ళినప్పుడు ఎలా తడుస్తామో అలాగే మనము ఆ మౌన ధ్యానం నుంచి ఆ విశ్వశక్తిని మనం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆ శక్తిని పొందవచ్చు. ప్రతి ఒక్కరూ జన్మ ధన్యం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిని మన జన్మ సార్థకం చేసుకోవచ్చు. నిరంతరం మనకు కనిపించని ఒక శక్తి మన చుట్టూ ఉంటుంది. కనిపించిన ఒక చైతన్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. పూర్తి విశ్వాసముతో నిరంతర సాధనతో ప్రయాణం చేస్తే చాలు, ఆ అద్భుతాల్లో మనం ఉంటాం. ప్రియమిత్రులారా, హాయిగా ప్రశాంతంగా